హాయ్ హలో అందరికీ. సన్నగా ఉన్నవాళ్ళు బలంగా, దృఢంగా, ముద్దుగా, బొద్దుగా అయ్యేటట్టు చేయాలంటే ఇలాంటి రెసిపీస్ తప్పకుండా చేసి పెట్టండి. నేనైతే 2 రెసిపీలతోటి మీ ముందుకొచ్చేసాను. అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు కానీ, సన్నగా ఉన్నవాళ్ళకి కానీ ఇలాంటి రెసిపీస్ చేసి పెడితే చాలా హెల్తీగా, ముద్దుగా, బొద్దుగా అవుతారు. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే చూడొచ్చు. నేను ముందుగా అయితే పెసరపప్పు చారుని చేస్తున్నానండి. తర్వాత ఉడకబెట్టిన ఆలూ ఫ్రై, పచ్చిమిర్చి, అల్లం వేసి చేస్తున్నాను. చాలా కమ్మకమ్మగా ఉంటాయి. వెయిట్ గెయిన్‌కి సూపర్‌గా యూజ్ అవుతాయి. చిన్నపిల్లలకి ఆలూని ఉడకబెట్టి కొంచెం మిరియాల పొడి వేసి పెట్టినా కూడా వెయిట్ గెయిన్ అవుతారు. అసలు ఎందుకంటే వాళ్ళు సన్నగా అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వాలి కాబట్టి మనం ఇలాంటి రెసిపీస్ అయితే చేసి పెడితే చాలా యమ్మీగా ఉంటాయి. ఇష్టంగా తింటారు. చక్కగా ముద్దుగా, బొద్దుగా తయారవుతారు. దానికోసం ఇలా సాస్ పాన్ పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మీకు మీ దగ్గర ఉన్న ఏదైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ బౌల్ అయితే పెట్టాను. దీనిలోకి పోపు వేసుకోండి. ఆయిల్ వేసి కొంచెం పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇలాంటివన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా పోపు ఎవరైనా వేసాయి కదండీ! దాన్ని కొంచెం స్ట్రాంగ్‌గా వేసుకుంటే మన రెసిపీస్ అనేది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ పెరుగుతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. మేము మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మధ్య మధ్యలో నేను కుకింగ్ టిప్స్ అనేవి చెప్తూ ఉంటాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ, కొత్తగా వంట ట్రై చేసేవాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి చాలా మంచి టిప్స్ అనేవి ఉంటాయి. ఈజీగా చేయగలుగుతారండి. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ములక్కాయ ముక్కలు, క్యారెట్, మీ దగ్గర సొరకాయ ఉంటే సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని చక్కగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సగం వరకు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలండి. దాని తర్వాత దానిలోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకోండి. ఉప్పు, పసుపు వేసుకుంటే ఫాస్ట్‌గా మగ్గుతాయండి కూరగాయ ముక్కలు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చాలా ఈజీగా, యమ్మీగా మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలకైతే చాలా ఇష్టపడుతుంటారండి. అంత కమ్మగా ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇష్టమండి. ఇవి మన రైస్‌లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం కొంచెం ఇడ్లీ కానీ అలాంటివి వేసుకున్నప్పుడు కూడా దానిలో వేసుకుంటే చాలా యమ్మీగా ఉంటాయండి. టేస్ట్‌కి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆల్రెడీ చూసుకుని వేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దానిలోకి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకుంటే మన ముక్కలు అడుగంటకుండా తొందరగా సాఫ్ట్ అవుతాయండి. చక్కగా ఇలాంటి ఏమి రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. ఇంకా రాబోతున్నాయి. మనం ఎప్పుడు కూడా మార్నింగ్ కానీ, నైట్ కానీ, చపాతీలోకైనా, రైస్‌లోకైనా కూడా మనం ఎక్కువగా తినేది కర్రీసే కాబట్టి, కర్రీస్ తినాలి కాబట్టి, ఇలా మంచి మంచి టిప్స్ తోటి మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాయండి. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. నేను టమాటాలు ఆయిల్‌లో వేయలేదు. ఎందుకంటే ఆ జ్యూస్ అంతా ఎగిరిపోతుంది కాబట్టి, అలా కాకుండా ఆ జ్యూస్ అంతా మనకు చారులోకి రావాలంటే ఇలా వేసుకోవాలండి. వాటర్ పోసిన తర్వాత వేసుకుంటే ఉడికి మనకు చక్కగా చారులో కలుస్తాయి. పెసరపప్పు కూడా లైట్‌గా వేయించి ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులైతే వాటర్ వేసి ఉడికించాను. ఉడికించిన తర్వాత ఆరిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టానండి. ఇలా మెత్తగా క్రీమీగా వస్తే చారు చాలా టేస్టీగా ఉంటాయి. నేను చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. పెసరపప్పు చారుకి ఎప్పుడైనా కూడా చింతపండు ఎక్కువగా పట్టదండి. అందుకే చాలా సింపుల్ కొంచెమే నానబెట్టాను చూసారు కదా! దాన్ని మనం ఇలా జ్యూస్ లాగా తీసేసుకొని చారులో వేసేసుకోవాలి. పప్పు కూడా మనం ముక్కలు మెత్తబడిపోయిన తర్వాత పప్పు కూడా వేసేసాను కదా! వేసేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకోవాలి. పుల్లగా అయిపోతుందండి తొందరగా. పెసరపప్పుకి ఎప్పుడైనా కూడా చింతపండు తక్కువగా పడుతుంది. మీరు కూడా తప్పకుండా అలా ట్రై చేసి చూడండి. అప్పుడు ఎంత కమ్మగా ఉంటాయో మీకే తెలుస్తుంది. గిన్నెలో కూడా కొంచెం వాటర్ వేసేసి తగినంత వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా 4, 5 పొంగులు వచ్చే వరకు మగ్గించుకోవాలి. తొందరగా మనం అంతా ఉడికిపోయింది కాబట్టి ఎక్కువసేపు పట్టదండి. మనం ఎక్కువ వాటర్ వేసేసుకుంటే ఎక్కువసేపు మరగాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను సరిపడా వాటర్ అయితే వేశాను. దానిలోకి కొంచెం జీలకర్ర పొడి అయితే వేశాను. వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకొని ఒక 4 పొంగులు వచ్చే వరకు మగ్గించుకోవాలి. కొంచెం కారం తక్కువైందని చెప్పి కొంచెం కారం అయితే వేశాను. ఉప్పు కూడా కొంచెం తగ్గింది. ఉప్పు కూడా వేసేసాను.
అన్నీ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒక 4 పొంగులు రానిచ్చి కట్టేసుకోవడమేనండి. ఎంతో ఎమ్మీగా ఉండే టేస్టీ పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయినట్టే. తర్వాత దాంతో పాటు ఒక ఫ్రై ఉండాలి కాబట్టి ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఆలూ ఫ్రై కూడా చాలా మంచిది. మీరు తప్పకుండా ఇలా రెసిపీస్ ఫ్రీక్వెంట్‌గా చేసి పెట్టండి. మీ పిల్లలు తప్పకుండా చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు. మంచిగా నున్నగా, బొద్దుగా ఉంటారు కదా! వెయిట్ గెయిన్ అవ్వడం ఎందుకు అనుకుంటారేమో, కానీ అండర్ వెయిట్ ఉంటే కూడా మంచిది కాదు కాబట్టి, తప్పకుండా కరెక్ట్ వెయిట్ ఉండాలి కాబట్టి, ఇలాంటి రెసిపీస్ తప్పకుండా చేసి పెట్టండి. ఇంకా మంచి రెసిపీస్ వస్తూనే ఉంటాయి. ఇంకా ముందు చేస్తూనే ఉంటాను. చూడండి. నేను ఆలూ ఫ్రైకి ఇలా పోపు వేసుకుంటున్నానండి. పోపు వేసేసాను. వేసేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్‌గా అన్నిటికి మనం పోపు ఒకేలాగా వేస్తాం కాబట్టి పోపు వేసేసాను. తర్వాత దానిలోకి కరివేపాకు, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేయలేదండి. చూడండి ఇలా నూరేసాను. పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి చిన్న రోల్లో నూరేసి వేసానండి. గుమగుమలాడిపోతుందండి. అలా నూరి కనుక వేస్తే చాలా గుమగుమలాడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలుగడ్డలు కూడా ఉడికించి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని దానిలో వేసేసుకోవాలి. ఆలుగడ్డ ఎప్పుడైనా కూడా కొంచెం ఆరిన తర్వాత కట్ చేసి వేసుకుంటే చాలా మంచిది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. వేయించుకుంటూ చూడండి, అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఎందుకంటే స్టీల్ వాటిలో ఎలాగో మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటేనే మంచిది. దానిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. అన్నీ కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పసుపు అయితే వేసానండి ఆల్రెడీ. చూడండి, ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం వేయించక్కర్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఉడికిన బంగాళదుంపలే కాబట్టి మనం వేయించుకోక్కర్లేదు. బాగా ఎక్కువగా వేయించక్కర్లేదు. తాలింపు వేసి ఒక 5 మినిట్స్ కొంచెం అలా వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే ఆలూ ఫ్రై కూడా రెడీ అయినట్టేనండి. దానిలో కొంచెం కారం చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఉప్పు కారం వేసేసాను. క్లిప్పింగ్ మిస్ అయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ ఫ్రై రెడీ. అలాగే పెసరపప్పు చారు, ఈ 2 కాంబినేషన్ సూపర్గా అదిరిపోతుంది. ఇలాంటి రెసిపీస్ మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టి చూడండి. తప్పకుండా నున్నగా పొద్దుగా తయారవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.